సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. మరి బీజేపీ సపోర్ట్ చేస్తుందా? బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, చేస్తుంది కదా. అదే సపోర్ట్ అంటారు కానీ ఆడ పార్లమెంట్ బిల్లుని పాస్ చేస్తలేరు అక్కడ. వాళ్ళు వెళ్ళొచ్చు కదా సెంట్రల్. మా సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు బీజేపీలో. సంజయ్ ఉండే, నెక్స్ట్ మన రామ్మోహన్ రెడ్డి, వాళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు కదా. రైట్, సెంట్రల్ లో మాట్లాడచ్చు కదా. అవునవును. మరి వాళ్ళు ఇక్కడ చూస్తారా ఇస్తే ఏమొస్తుంది? ధర్నా చేస్తుంది అక్కడ కదా. వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారట. జనాలు మభ్య పెట్టడానికి అంతేం లేదు. బీసీలు మభ్య పెట్టడానికి అంతేం లేదు. ఇక చూసిరా పథకాలు ఇస్తాయి కదా. మాకు బీసీలు అంటే ప్రాణం. మాకేమైనా పథకాలు రావాలి, మాకేమైనా మా బాగుపడితే మాకు బాగుపడితే మా జాతి బాగుపడతారు. మా కింద ఉన్న కాబట్టి మేము కొంచెం పైకి రావాలనుకుంటారు. రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. మరి ఇంతకు బీసీలను వాలిబాల్ ఆడటం ఏ పార్టీలు అంటావు? అందరూ కలిసి ఆడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటాయి ఓట్ల కోసం కదా. అది కథ. అందరు కలిసి బీసీలను వాలీబాల్ ఆడుకుంటున్నారు అట, అందరూ ఆడుతున్నారు అట. ఈ కోయిల ఒక్క మాట మాట్లాడినా ఆయమనే మాట. మరి ఏముంటుందా కోయిలకు కడప కోయిలేక రాజగంజ్కి వచ్చింది. తెలంగాణ సపోర్ట్ చేస్తాం. ఎట్లంటే ఎక్కడైనా జనాలు పబ్లికే కదా. మరి ఆంధ్రాలో ఎందుకు లేదంటారు బీసీల గురించి? ఆంధ్రాలో ఎందుకు సపోర్ట్ చేస్తలేదు బీసీలకి? ఓన్లీ తెలంగాణలో బీసీల కోసం జరుగుతుందా? ఆంధ్రలో ఈ బీసీల ముచ్చట లేదా? అంటే అయిపోయినాయి ఎలక్షన్లు, అయిపోయినాయి ఇక్కడ. నీకు ఫర్దర్ ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. అది స్థానిక సంస్థల కథ, ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కాంట్రవర్సీలు ఉంటాయి బాగా.